పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ నందు మీ గ్రంథంలో తెరచి 23వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుందాం. చదువుదాం. చాలండి. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు మనలను ప్రేమించి మనందరం ఎరిగిన కీర్తన, నిద్రలో లేపడిగినా చూడకుండా చక్కగా చెప్పగలిగిన కీర్తన 23వ కీర్తన 4వ చరణం మొదటి లైన్ ఆధారంగా చేసుకుని మనతో మాట్లాడాలని ఆశపడుతున్నా. ఆ మొదటి లైన్లో ఏముందంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని అంటున్నా. బైబిల్ అంతటిలో కీర్తనల గ్రంథం చాలా శ్రేష్టమైన గ్రంథం. అది ఎంత శ్రేష్టమైందంటే మీకు అర్థం కావడానికి ఇలా విపులీకరిస్తున్నాను. మనం బైబిల్ జిప్పు కనుక ఓపెన్ చేసి ఇలా బైబిల్ని అట్లా తెరవగానే మెజారిటీ అధిక శాతం వచ్చే గ్రంథం ఏంటంటే కీర్తనలు. ఇంకొకటి రాదు మనకి. ఏదో ఒక టైంలో రోజులో 10 సార్లు ఓపెన్ చేసిన 9 సార్లు ఓపెన్ అయ్యే గ్రంథమే కీర్తనల గ్రంథం. బైబిల్ అంతటిలో అత్యధికమైన అధ్యాయాలు కలిగిన గ్రంథం కీర్తనల గ్రంథం. ప్రియులారా, ఈ కీర్తనల గ్రంథం ఇంకెంత శ్రేష్టమైందంటే ప్రతి సందర్భంలో పాడుకునే కీర్తనల గ్రంథం. ప్రతి సందర్భంలో మనకు భయం వచ్చిందనుకో, రాత్రిపూట టకామని రెడీగా ఉంటుంది 23వ కీర్తన. పిల్లలకు నేర్పించాలనుకో కంఠస్థంగా రెడీగా ఉంటుంది మొదటి కీర్తన. పెళ్ళిళ్ళు కానీ ఎంగేజ్మెంట్లు కానీ చేయాల్సి వచ్చిందనుకో సేవకులను ఒక రెడీగా ఉంటుంది 45వ కీర్తన. ఒకవేళ స్తుతి కోటాలు పెట్టుకుంటే మేము ఆ స్తుతి కోటంలో వాక్యం బోధించాలంటే రెడీగా ఉంటుంది 103వ కీర్తన. పిల్లరా, ఒకవేళ సమాధి కార్యక్రమం చేయాలనుకో వచ్చేస్తుంది 90వ కీర్తన. కరోనా లాంటి తెగుళ్ళు వచ్చినాయి అనుకో 91వ కీర్తన వచ్చేస్తుంది. మొన్న సర్వే చేశారట, కరోనా టైంలో బైబిల్లో అధికంగా చదివిన అధ్యాయం ఏదన్నా ఉందంటే మొట్టమొదటి స్థానంలో 91వ కీర్తన ఉందంట. సెకండ్ ప్లేస్లో 23వ కీర్తన ఉందంట. సో ఇలా ప్రతి సందర్భంలో అన్ని కోణాల్లో ఉపయోగపడే కీర్తనలు ఏంటంటే ఆ పుస్తకం ఏంటంటే కీర్తనల గ్రంథం. మనము ప్రతి కూడికల్లో ఎన్నో పాటలు పాడుకుంటాం, కానీ ఎన్ని పాటలు పాడినా కీర్తన చదవకుండా ఏ ప్రార్థనా కూడిక, ఏ ఆరాధన ముగించాం. సో అంత శ్రేష్టమైనది కీర్తనల గ్రంథం. అలాంటి కీర్తనల గ్రంథంలో అధికంగా దావీదు రచించాడు కనుక దావీదు కీర్తనలు అని మనం పిలుస్తాం. అయితే కీర్తనల గ్రంథంలో ఒక పొరపాటు మనుషులందరూ చేస్తూ ఉంటారు. కీర్తనల గ్రంథ విషయంలో సేవకులు కూడా అలవాట్లో పొరపాటు అన్నట్టుగా వచ్చేస్తుంది. అది అసలు మనం అట్లా చేయకూడదు, కానీ అలా డొల్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి దినా. ఇంతగా పొరపాటు ఏంటంటే, మనము మిగతా బైబిల్లో ఉన్న 65 పుస్తకాలు చదివేటప్పుడు అధ్యాయము అని చదవాలి. కానీ కీర్తనల గ్రంథానికి వచ్చేసరికి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం తీయండి అనకూడదు. 23వ కీర్తన అనాలి, లేదా కీర్తనలు 23 అనాలి. అర్థమైందా? ఇప్పుడు పాట పాడేటప్పుడు ఏమండి పలానా అధ్యాయం పాట అని అంటారా? లేదు. ఏమంటారు? ఇందరదా పాటలు పాడాం కదా గంట సేపు. అధ్యాయం పాట అన్నావా, పల్లవి లేక చరణం అన్నావా? పల్లవీలు చరణాలు. పాటల్లో కీర్తనలో ఉండేవి అధ్యాయాలు కాదు, పాటల్లో కీర్తనలో ఉండేవి చరణాలు. సో కీర్తనల గ్రంథం సేవకులుగా మేమైనా చదివేటప్పుడు, మీరైనా వాటిని ఉచ్చరించేటప్పుడు అధ్యాయము అనకూడదు, వాటిని ఏమనాలంటే కీర్తనలు అనాలి. కీర్తనలు 23 తీయండి, లేక 23వ కీర్తన, లేక మొదటి కీర్తన ఇట్లా అనాలి. కానీ కీర్తనలు 23వ అధ్యాయం అనేది ఒక విధంగా పొరపాటు. అట్లా నరకానికి వెళ్తామని కాదండి, కాకపోతే అలవాట్లో పొరపాటుకు వచ్చేస్తుంది కనుక ప్రతిదానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని మనం ఫాలో అయితే అర్థవంతంగా ఉంటుంది. సరే, ఇంతటి శ్రేష్టమైన కీర్తనలో ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు 23వ కీర్తన 4వ చరణం మొదటి లైను మాట్లాడుతూ ఉన్నా. ఈ మొదటి లైన్లో కీర్తనకారుడు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను అని అంటున్నా. వినండి, అంతకు మునుపు సంచరించాడట 23వ కీర్తనలో. ఎక్కడ సంచరించాడంటే పచ్చిక గల చోట్ల. అంతకు మునుపు నడిచాడు, ప్రయాణించాడట. ఎక్కడంటే జలముల యొద్ద. ఎండిన స్థితి అక్కడ లేదు, కరువు స్థితి అక్కడ లేదు. పచ్చిక జలములు అనే ఫలవంతమైన స్థితిలో, ఫలభరితమైన స్థితిలో ప్రయాణించాడట. కానీ ఆ కాపరి ఆ గొర్రెను చూసి, అరే నాన్న, ఎప్పుడు నీకు పచ్చిక, ఎప్పుడు నీకు జలములంటే కుదరదురబ్బాయ్, ఇప్పుడు నువ్వు ఒక మార్గం గుండా వెళ్ళాలి. ఆ మార్గం పేరు ఏంటంటే గాఢాంధకారపు లోయ. గాఢాంధకారం అని ఆగకూడదు, ఆ తర్వాత దాని పేరు చెప్పాడు. అసలు పేరు ఏంటంటే ఒక లోయ.
సో గొర్రెలారా, మీరు సమతల భూమిలోనే నడవటం కాదు, లోయల అనుభవంలో కూడా రావాలి. సంగమా, ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో లోయ అనుభవంలోనే ఉండుంట. అది అంధకారపు లోయ ఉండొచ్చు, గాఢాంధకారపు లోయ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు కనుక మిమ్మల్ని మీ సాక్ష్యం చెప్పండి, మిమ్మల్ని మీ గురించి క్లియర్గా ఉన్నట్టుగా చెప్పండి అంటే ఇలా చెప్తూ ఉంటారయ్యా, 3 ఏళ్ల క్రితమే బాగుందయ్యా నా జీవితం, కానీ గత 3 సంవత్సరాల నుండి ఎట్లా ఉంది? సమస్య మీద సమస్య, దెబ్బ మీద దెబ్బ, ఇబ్బంది మీద ఇబ్బంది. కొంతమంది అంటారయ్యా, 5 ఏళ్ల క్రితం వరకు నా స్థితి బాగుందయ్యా, పూర్వకాలం ఆలోచిస్తే అప్పటి స్థితి బాగుందయ్యా, నేను చదువుకునే రోజుల్లో బాగుందయ్యా, నా పెళ్లి కాకముందు బాగుందయ్యా, నేను ఈ ఊరు రాకముందు బాగుందయ్యా. ఆ తర్వాత నుండి ఏదో ఒక శోధన, సమస్య, ఇబ్బంది గుండా వెళుతున్నామయ్యా. దీనినే వాక్యము సెలవిస్తున్నది, గాఢాంధకారపు లోయ. చూడండి, యోబు కూడా ఒకరోజు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అమ్మాయి శ్రద్ధగా వినండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలములో నేనున్నట్లు ఇప్పుడును నేను అట్లా ఉంటే నేనున్న ఎడల ఎంతో మేలు ఆగుదాం. యోబు కూడా చూడండి, అయ్యా ఒకానొక టైంలో నేను ఎలా ఉన్నాను, అప్పుడు అలా ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా అలా ఉంటే ఎంత బాగుండు అని అంటున్నా. అంటే ఇప్పుడు అట్లా లేవా? లేడట. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నది అతని పరిస్థితి? ఇప్పుడు ఎట్లా ఉన్నది అని అంటే, ఇప్పుడు ఎట్లా ఉందో తెలుసుకుంటానికంటే ముందు అసలు పూర్వకాలం ఎలా ఉందో తన వైభవం ఏంటో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వకాలం తన వైభవం ఏంటి? 5-6 వచనాలు ఎలా ఉన్నాయి. సర్వశక్తుడు ఇంకను నాకు తోడే ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడాను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా వచ్చాను. ఇలా ఈ అధ్యాయం అంతా పూర్వకాల వైభవాన్ని మాట్లాడుతున్నాడు. ఆఖరి వచనానికి వచ్చేసరికి అంటాడు, నేను పెద్దనై, గ్రామ పెద్ద, ఊరి పెద్ద, ఏమండి కుల పెద్ద, ఒక మంచి హోదా నాకున్నది, నేను కూర్చుండి అనేకులకు సలహా ఇచ్చేవాడిని, ఒక రాజు తర్వాత రాజులా ఉన్నా, అది నా పూర్వ వైభవం. మరి ఇప్పుడు ఎట్లా ఉంది? 30వ వచనం చూడండి. ఇప్పుడైతే ఆగుదాం 30వ అధ్యాయం ప్రారంభం చూడండి. 29వ అధ్యాయం ఏమో పూర్వమందు, 30వ అధ్యాయం ఏమో ఇప్పుడైతే. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు ఆయన పరిస్థితి 16వ వచనం చూడండి. నా ఆత్మ నాలో కరిగిపోతా ఉన్నది, ఆపద్దినాలు నన్ను చుట్టుకొని ఉంటున్నాయి. 26వ వచనం, నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడే సంభవించును, వెలుగు నిమిత్తం నేను కనిపెట్టగా చీకటియే కలిగాను. 28వ వచనం, ఏమండి సూర్యుని ప్రకాశము లేదు. సో దీని అంతటి యొక్క ఆంతర్యం ఏంటో తెలుసా? ఇప్పుడు యోబు కూడా అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేనున్నా. సో సంగమా, దావీదే కాదు, యోబే కాదు, ఈ రోజున మన స్థితిని కూడా మనం ఆలోచిస్తే, అనేకులు ఇంతకు ముందు నేను చెప్పానే, అప్పుడు బాగుందండి 2019లో, లేక 2018 వరకు బాగుందండి, లేక 2022 వరకు బాగుందండి, కానీ ఈ సంవత్సరం నాకు కలిసి రాలేదండి. ఒకవేళ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా, ఒకవేళ ఈ సంవత్సరం అంతా కూడా నీ జీవితం అంతా ఒకవేళ గాఢాంధకారపు లోయలో ఉన్నదా, అయితే కృంగిపోకు. దేవుడు నీకు ఒక శ్రేష్టమైన తలంపు ఇస్తున్నా, ఒక శ్రేష్టమైన వాగ్దానపు వాక్యం ఇస్తున్నా. ఆ వాగ్దాన వాక్యం శ్రద్ధగా విను. నువ్వు ఇప్పుడు ఏ గాఢాంధకారపు లోయలో ఉన్నా కలవరపడకు. ఎందుకని తెలుసా? లోయ ఉన్నది అని అంటే ఖచ్చితంగా దానికి ఆనుకొని ఒక ఎత్తైన పర్వతం ఉన్నట్లే. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. నీ లోయ ఎంత లోతైనదో దానికి ఆనుకొని ఉన్న కొండ లేక పర్వతం అంత ఎత్తైనది. వింటున్నారా? మనం అస్తమానం లోయను చూసి దిగిపోయా, ఈ బలహీనత అనే లోయలో, ఈ అప్పులనే లోయలో, ఈ సమస్య అనే లోయలో, ఈ కలహాలనే లోయలో, ఈ అసమాధానం అనే లోయలో నేను దిగిపోయా అనుకుని కృంగిపోకు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ గొర్రె, ఒక్కసారి నీ తలాల పైకెత్తి చూడమ్మా, నువ్వు ఇప్పుడు ఎంత లోయలో దిగున్నావో అంతకంటే ఎత్తైన కొండ ఒకటి ఉన్నది, పర్వతం ఒకటి ఉన్నది, దాని మీద నీ దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయల్లో, అది ఎంత లోతైన లోయ అయినా నేను నడచినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే అంతిమము లోయ తర్వాత నా అడుగులు ఎక్కడ ఉంటాయంటే, యోబు అన్నాడు నేతిలో పడ్డాయి అన్నాడు, కానీ కీర్తనగాడు అంటున్నాడు ఎత్తైన స్థలం మీద ఉంటాయి.
ఈ ఆరాధనలో సంగమా కలవరపడకు. ఒకవేళ జనవరి నుండి గత నవంబర్ వరకు లేక ఈ రోజు వాక్యం వింటున్న ఈ రోజు వరకు కూడా ఒకవేళ నీ బ్రతుకు గాఢాంధకారపు లోయ గుండానే నడుస్తున్నావేమో, ఈ సంవత్సరం ముగింపు, ఈ నెల ముగింపుకు వచ్చేసరికి నా దేవుడు మన హస్తాలు పట్టుకొని మనల్ని పైకి లేవనెత్తునుగాక, కొండ మీద కూర్చుండి పెట్టునుగాక, ఉన్నత స్థలముల మీద నా అడుగులు స్థిరపరచను అని హబకుకు మాట్లాడినట్లుగా మనలను కూడా దేవుడి సంవత్సరం ముగింపులోపే ఆ స్థితిలో నడిపించునుగాక. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. చూడండి, లోయ తర్వాత దేవుడు తన పిల్లలకిచ్చే ఆ ఎత్తైన స్థితి, ఆ ఉన్నత స్థితిని 23 కీర్తనలోనే ప్రియులారా 5 లేక 6 కోణాల్లో దావీదు వర్ణిస్తున్నాడు. ఆగుదాం నేను చెప్పినప్పుడు చదవండి. 5 లేక 6 కోణాలలో లోయ తర్వాత దేవుడు తన పిల్లలకిచ్చే ఆ ఎత్తైన స్థితి, లోయలో ఉన్న తన పిల్లలనే గొర్రెలకు లోయ అనుభవం తర్వాత దేవుడు అనుగ్రహించే ఓ ఆశీర్వాదకరమైన ప్రయోజనకరమైన ఆయన కార్యాలు ఎలా ఉంటాయో ఒక 5 లేక 6 తలంపుల తర్వాత వచ్చినాలో చెప్పా. అవుట్లైన్గా ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తా. మీతో పాటు నేను, నాతో పాటు మీరు ఆ వాక్యాన్ని విని ప్రోత్సహించబడుతూ వాటిని అనుభవించే స్థాయిలో మనము అడుగులు ముందుకు వేయదుముగాక. సరే, ఇప్పుడు గాఢాంధకారపు లోయలో ఉన్న మన పట్ల దేవుని సంకల్పం ఏంటో తెలుసా? అస్తమానం లోయలో ఉండటమే కాదు, అస్తమానం గొయ్యిలో ఉండటమే కాదు, అలా లోయలో ఉన్న మన పట్ల మన కాపరి ఏం జరిగించాలనుకుంటున్నాడు తెలుసా? 4వ చరణం 2వ లైన్లో ఇలా ఉన్నది. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. లోయలో ఉన్న ప్రతి గొర్రె విను, ఈ లోయ శాశ్వతం కాదట. నీకు ఒక ఎత్తైన కొండ ఒకటి ఉన్నదట. ఆ కొండకి పరిశుద్ధాత్మ దేవుడు పెడుతున్న మొదటి అనుభవం, మొదటి పేరు ఏంటంటే ఆదరించబడే కొండ. ఏమండి, ఆదరించబడే కొండ. అందుకే 23వ కీర్తనలో 4వ చరణం 2వ లైన్లో అంటున్నాడు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ రోజున ప్రతి మనిషి కూడా ఈ అంధకారపు లోయలో, సమస్యల లోయలో తరమబడుతూ కొట్టబడుతూ ఉన్నప్పుడు ఒకటి ఆశిస్తాడు, ఒకటి తప్పిస్తాడు. నన్ను ఈ రోజున ఆదరించేవారుంటే బాగుండేది, నా తల్లి నన్ను ఆదరిస్తే బాగుండేది, నా తండ్రి నన్ను ఆదరిస్తే బాగుండేది, నన్ను కట్టుకున్న నా భర్త లేక భార్య నన్ను ఆదరిస్తే బాగుండేది, నా సంఘ సేవకుడు నన్ను ఆదరిస్తే బాగుండేది. మనుషులమైన మనము ఏదో ఒక సిచ్యువేషన్లో ఆదరణ కోసం తప్పిస్తూ ఉంటాం. ఒకవేళ ఇప్పటికే ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా గాఢాంధకారపు లోయలో ఉన్న నీకు ఆదరణ లేక కొట్టబడుతున్నావా? నా దేవుడు ఈ డిసెంబర్ 1వ వారం నీకు వాగ్దానం ఇస్తున్నాడు. లోయ ఎంతో కాలం ఉండదు, తిరిగి నేనే నిన్ను ఆదరించే కొండ మీద నిలబెట్టబోతున్నా. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. దేవుని ఆదరణ అమోఘమండి. దేవుడు ఎలా ఆదరిస్తాడో ఒక మాట మనందరూ ఎరిగిన మాట జ్ఞాపకం చేసుకుందామా? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు అంటున్నాడు, మనుషుల ఆదరణ కాదు, లోకం ఆదరణ కాదు, నేనే ఆదరిస్తానంటున్నాడు. ప్రియులారా చూడండి, 66వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ చరణములో ఎలా ఉన్నది? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం, ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో ఉన్న గొర్రెలారా, ఆదరించే కొండ మీద నేను నిలబెట్టబోతున్నా. ఇప్పుడు ఏ ఆదరణ లేక అంధకారంలో నలిగిపోతున్నావో తిరిగి నిన్ను ఆదరించబడే అనుభూతికి నడిపించబోతున్నా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు, ఒకని తల్లిని వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. దేవుని ఆదరణ ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తుందో ఇంకొంచెం విపులీకరిస్తా. ఆయనే ఆదరించేవాడు. ఆయన ఆదరణలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు ఎలా ఉంటాయో ఇదే యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. ఆయన ఆదరించటం ప్రారంభించాడా, నీ పాడైన స్థితి పాడైనదిగా ఉండదట, బాగుపడిపోద్దట. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. నీ అరణ్యం అలా ఉండదట, ఏదైనా తోటలా మారిపోద్దట. నీ ఎడారి స్థితి ఎడారిగా ఉండదట, నీరు కట్టిన తోట వలె మారిపోద్దట. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా.
ఇప్పుడు ఒకవేళ గాఢాంధకారపు లోయలో ఉన్న నీకు ఎడారి ఇసుక బర్ర ఎడారిగానే అరణ్యముగానే ఒకవేళ నీ స్థితి ఉన్నదేమో, కానీ నా దేవుడు ఈ సంవత్సరం ముగింపులోపే నీకు ఒక కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం ఏంటంటే కాపరి అయి ఆయన నిన్ను ఆదరణ అనే అనుభవంలోనికి నడిపించబోతున్నాడు. ఆయన ఆదరించుట అనే అనుభవంలోనికి నిన్ను నడిపించాడా, ఇక ఎడారి ఎడారిగా ఉండదు, అరణ్యం అరణ్యముగా ఉండదు, చవిటి పర్రగా ఉండదు, అది సారవంతమైన స్థితిగా మారిపోద్ది. స్తోత్రం కలుగుదా, హల్లెలూయా. అలాంటి గొప్ప ఆదరణ అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ ముందుకు నడిపించునుగాక. రెండవ విషయం ప్రియులారా, గాఢాంధకారపు లోయలో ఉన్న మన పట్ల లోయలోనే ఉండటం దేవుని సంకల్పం కాదు, తిరిగి ఒక అనుభవంలోనికి నడిపించడం ఆయన సంకల్పం. ఏంటి ఆ రెండవ సంకల్పం అంటే 23వ కీర్తన 5వ చరణం మొదటి లైన్లో ఇలా ఉన్నది, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. అయ్యో అంధకారమేనా, సమస్యేనా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని జాగారాలు చేశా, ఎంతగా దేవుని సముఖంలో గోజాడుతున్నా, ఏంటి నా పరిస్థితి ఇలాగే ఉంది, కృంగిపోకు. దేవుడు నీకు ఇస్తున్న రెండవ మాట ఏంటి తెలుసా, గాఢాంధకారపు లోయలో ఉన్న గొర్రె నిన్ను ఇప్పుడు రెండవదిగా ఎక్కడికి నడిపిస్తానంటే ఆహారము తినే అనుభవంలోనికి నడిపిస్తా. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. మొదట ఆదరించబడే అనుభవంలోనికి నడిపిస్తానంటున్నాడు, రెండవదిగా ఆహారము దేవుడే పెడతాడట. దేవుడే అంటున్నాడు, నా శత్రువుల ఎదుట అనుభవించిన దావీదు అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నా దేవుడు నాకేం పెట్టాడు, భోజనము సిద్ధపరిచాడు. భోజనానికి మరొక పేరు ఆహారం. సో ఇప్పుడు లోయలో ఉన్న మనకు దేవుడు ఎక్కించే కొండలన్నీ ఆతోనే ఉంటాయి. ఆదరించబడే కొండ అనుభవం ఎక్కిస్తాడు, ఆహారపు కొండ అనుభవంలోనికి నడిపిస్తా. ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటో తెలుసా, ఈ గాఢాంధకారము గుండా వెళుతున్న ఈ గొర్రె తినబుద్ధి గాల, ఏం తినగలదు, సమస్య అంత జటిలమైంది. ఆకలేసిన ప్రియులారా ఒక మెతుకు దిగట్టలా, ఎందుకంటే మనశ్శాంతి లేదు. అలసిపోయి పోరాడి నడిచి అటు రాపిడి ఎటు కొట్టుకుంటుందో అర్థం కావట్లా, దెబ్బ మీద దెబ్బ, సొమ్మసిల్లిపోయిన స్థితి, ప్రియులారా నీరసించిపోయిన స్థితి. ఇలాంటి స్థితిలో ఉన్న గొర్రెను చూసి బయట ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, అదిరా అలాగే జరగాలి, అణిగిపోయింది వాళ్ళకి, ఇలాగే జరగాలని అవమానకరంగా మాట్లాడుతున్నా. కానీ నా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు ఈ లోయలో ఎంత అలసిపోయావో, ఎంత ఉపవాసాలతో జాగారాలతో నిన్ను నువ్వు అణగొట్టుకున్నావో చూచుచున్న దేవుడు నీతో అంటున్నాడు, తిరిగి నీకు శ్రేష్టమైన ఆహారముతో తృప్తిపరుస్తాడట. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆహారమో చెప్పనా ప్రియులారా, మనుషుల ఆహారం పెడతా. ఆహారం ఒక్కోసారి కంపు కొట్టిద్ది, ఒక్కోసారి రుచి ఉండదు, ఒక్కోసారి ఎక్కసంగా ఉంటుంది, ఒక్కోసారి తినాలనిపించినా ఇంతే పెడతా అన్నట్టుగా లిమిటెడ్గా పెడతాడు. అంతే కదా మనుషుల మనస్తత్వం. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా ప్రియులారా. మన దేవుడు ఆహారం పెట్టే పద్ధతి, ఆహారం యొక్క ఎంత అనుభవమో కీర్తనాకారుడు 147వ కీర్తన 14వ వచనంలో ఇలా మాట్లాడుతున్నా. 147వ కీర్తన 14వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే కీర్తనాకారుడు ఒక మాట మాట్లాడుతున్నా, నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మహాగణుడికి స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. తృప్తిపరచబోయే దేవునికి స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. నీ శత్రువుల ఎదుట గాఢాంధకారపు లోయలో ఉన్న గొర్రె, దేవుడు ఈ లోయలో ఎన్ని సంవత్సరాలుగా నువ్వు అలసిపోయావో, ఉపవాసాలతో నలిగిపోయావో, జాగారాలతో నలిగిపోయావో చూచుచున్న దేవుడు అంటున్నాడు, మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తా, మంచి ఆహారమునిచ్చి నేను నిన్ను బలపరుస్తా. ఎంత గొప్ప అనుభవం ప్రియులారా. సో ఈ వాక్యముతో మరింతగా మనము ప్రోత్సహించబడదాం. దేవుని కార్యము మన జీవితాల్లో అనుభవించేలా ఈ సంవత్సరం ముగింపులో కాపరి అయిన దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకుందాం. మూడవదిగా గాఢాంధకారపు లోయలో ఉన్న గొర్రె పట్ల దేవుని సంకల్పం ఏంటంటే 23వ కీర్తన 5వ చరణం 2వ లైన్లో ఇలా ఉన్నది, నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు. మొదట గాఢాంధకారపు లోయలో ఉన్న ఈ గొర్రెను ఆదరించబడే స్థలంలోనికి నడిపిస్తాడట. రెండవదిగా ఆహారము పెట్టి భుజించి తృప్తిగా భోజనము చేసే అనుభవంలోనికి నడిపిస్తాడట. ఇప్పుడు మూడవదిగా అభిషేకించబడే అనుభవంలోనికి నడిపిస్తాడట. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు కీర్తనగాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, తైలపు కొమ్ముతో నా తల అంటి ఉన్నావు. ఎంత శ్రేష్టమైన అనుభవం అండి, ఎంత శ్రేష్టమైన అనుభవం. నూనె 2 కార్యాలు చేస్తుంది. ఒకటి స్వస్థత, నివారణ, నెమ్మది, హాయి.
అవునా కాదా? అప్పుడప్పుడు హెడేక్, తలనొప్పిగా ఉందంటే ఏమంటారు? కొంచెం ఆయిల్ పెట్టుకున్నానా అని అంటారు. అంతే కదా, తలమర్థం చేసుకో, ఆయిల్ పెట్టు, నవరత్నానా, పారాచూట, ఏదో ఒకటి ఉంటాయి కదా. సో ఆయిల్ ఒక కోణంలో ప్రశాంతత, స్వస్థత, హాయి, నెమ్మదినిస్తూ ఉంటుంది. మరొక కోణంలో, ఆధ్యాత్మికమైన కోణంలో ఇది అభిషేకానికి సదృశ్యం. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించుచున్న గొర్రెలారా, లోయే శాశ్వతంగా ఉండదు, ఆ గాఢాంధకారమే పర్మనెంట్గా ఉండదు. మిమ్మల్ని విడిపించి అభిషేకపు కొండ మీదకి నేను నడిపించబోతున్నా. స్తోత్రం కలుగుదా, హల్లెలూయా. అభిషేకపు కొండ ఎంత గొప్పగా ఉంటుందో చెప్పున ప్రియులారా. లేఖనములో ఒక మాట ఉన్నది, తైలపు కొమ్ముతో అభిషేకించగా ఆ గొర్రెల కాపరి రాజాయను అని లేఖనంలో ఉంది. అర్థమవుతుందా? తైలపు కొమ్ముతో అభిషేకించగా, వాస్తవానికి అభిషేకించబడటానికి ముందు అతని స్థితి ఏంటి? గొర్రెల కాపరి. కానీ అభిషేకించాక అతని స్థితి ఏంటో తెలుసా? మహారాజు అయిపోయా. ఇక్కడ 2 తలంపులు ఉన్నాయి. ఒకటి, దేవుడు అభిషేకించాలనుకుంటే నీవు ఏ వృత్తిలో ఉన్నావో పట్టించుకోడు, నువ్వు ఏ కులానికి చెందినోడో పట్టించుకోడు, నువ్వు మగాడివా అమ్మాయివా పట్టించుకోడు, నువ్వు చిన్నోడివా పెద్దోడివా పట్టించుకోడు. మన స్థితిగతులు ఏమీ లెక్క చేయక మనల్ని నిశ్చయముగా దేవుడు అభిషేకిస్తాడు. ఆయన మనల్ని అభిషేకించాడంటే రెండవ కార్యం ఏం జరిగిందో తెలుసా? మన పరిస్థితులన్నీ మారిపోతాయి, మన చరిత్రే మారిపోద్ది, మన స్థితే మారిపోద్ది. అంతకుముందు రే కాపరి అలాంటి సమాధానకరమైన ఉద్దేశాలు ఏంటో 6 కోణాలకు దేవుడు వివరిస్తున్నాడు. ఇప్పటికి 3 చెప్పేస్తాను, కట్టే కొట్టే తెచ్చేలా. 1 ఆదరిస్తాను, 2 ఆహారం పెడతాను, 3 అభిషేకపు అనుభవంలో నడిపిస్తాను. ఇకపోతే 4వ మాట, ప్రియులారా, గాఢాంధకారపు లోయలో ఉన్న గొర్రె పట్ల దేవుని సంకల్పం ఏంటంటే 5వ చరణము ఆఖరి లైన్లో ఇలా ఉన్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. స్తోత్రం కలుగుదా, హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దీని అనుభవం ఏంటంటే ఆశీర్వదిస్తాను. మొదట ఆదరిస్తానంటున్నా, 2వది ఆహారం పెడతానంటున్నాడు, 3వది అభిషేకపు అనువులో నడిపిస్తానంటున్నాడు, 4వదిగా ఆశీర్వదిస్తాను. గిన్నె నిండి పొరలటం అంటే దేవుని ఆశీర్వాదానికి గుర్తు. దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? నిండి పొరలేనిగా ఉంటుంది. నిండి పొరలటం అంటే ఏంటో తెలుసా? ఈ గాఢాంధకారపు లోయలోనికి రావటానికి మునుపు నువ్వు 1 వంతే కలిగి ఉన్న ఆశీర్వాదం, కానీ ఈ లోయ గుండా వెళుతున్న నీకు బయటికి తెచ్చి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 2 దానిని గిన్నె నిండి పొరలటం అనంట. అర్థమవుతుందా? గిన్నెలో నిండుగా ఉండటం అది ఇంతకు మునుపు స్థితి, కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు అది పొంగి పొరలే స్థితి. ఇప్పుడు మీకు అర్థం కావటానికి ప్రారంభంలో ఈ వాక్యం చదివిస్తూ యోబును అలా టచ్ చేశాను కదా. ఇప్పుడు యోబు కూడా 30వ అధ్యాయం ప్రకారం ఇప్పుడైతే చీకటి లేదు, సూర్యోదయం లేదు, వెలుగు లేదు, సూర్యోదయం లేదు, చీకటిలో ఉన్నాను అని అన్నాడు కదా. ఇప్పుడు అలా గాఢాంధకారంలో ఉన్న యోబు ముగింపుకు వచ్చేసరికి అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎలా పొర్లుతుంది? మనందరూ ఎరిగిన మాటే. ఒకసారి ప్రోత్సాహకరంగా చదువుకుందామా? యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనంలో ఎలా ఉన్నది? యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో ఎలా ఉన్నది? యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాను. మరి అధికముగా, ఇదే గిన్నె నిండి పొరలటం అంటే. మరి అధికముగా అతనికి అంతకు మునుపు ఎన్ని గొర్రెలు ఉన్నాయట? 14,000 గొర్రెలు. అంతకు మునుపు ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 7,000 గొర్రెలే. కానీ ఇప్పుడు ఎన్ని? 14,000 గొర్రెలు. మీరు మొదటి అధ్యాయం చదువుకోనండి. 7,000 గొర్రెలు ఇప్పుడు నిండి పొర్లుతున్నాయి, 14,000 గొర్రెలుగా. అంతకు మునుపు 3,000 ఒంటెలు ఇప్పుడు నిండి పొర్లుతున్నాయి, 6,000 ఒంటెలుగా. అంతకు మునుపు 500 జతల ఎడ్లు, కానీ ఇప్పుడు 1000 జతల ఎడ్లట. అంతకు మునుపు 500 ఆడగాడిదలట, ఇప్పుడు 1000. చూడండి సంగమా, గిన్నె నిండి పొర్లే అనుభవం. చీకటి ఎప్పుడు చీకటిగా ఉండదు, లోయ ఎప్పుడు లోయగా ఉండదు, గాఢాంధకారంలో ఎప్పుడు తన గొర్రెలు ఉండటం దేవుడు ఇష్టపడడు. అవి ఆ గాఢాంధకారాన్ని దాటి ఆశీర్వాదకరమైన దేవుని చేతులోనికి వెళ్ళాలి, ఆ కొండ మీదకి వెళ్ళాలి. అది దేవుని సంకల్పం. అది ఆ యోబు పట్లే కాదు, దావీదు పట్లే కాదు, నమ్మగలిగితే ఈ ఆరాధనల వాక్యం వింటున్న మనందరి పట్ల ఆయన సంకల్పం అదే ఉన్నది. స్తోత్రం కలుగుదా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నా దేవుడు నన్ను పట్టించుకోవటం లేదేమో, నా దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదేమో.
అయ్యో ఈ సమస్య, ఈ చీకటి, గాఢాంధకారం అధికమైపోతుంది అని కలవరపడుతూ ఉండొచ్చు. కానీ వాక్యమైన దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని చదువుకుందామా ప్రియులారా? మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు అనటానికి 66వ కీర్తన 11, 12 చరణాల్లో ఇలా ఉన్నది. 66వ కీర్తన 11, 12 చరణాల్లో ఇలా ఉన్నది. 66వ కీర్తన 11, 12 చరణాల్లో కీర్తనకారుడు అంటున్నాడు, నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుములు వంగిపోయాయి, పైకి లేవలేకపోతున్నాయండి, స్ట్రైట్గా ఉండలేకపోతున్నాయి, గొప్ప భారము మా నడుముల మీద పెట్టితివి, నరులు మా నెత్తి మీదకి ఎక్కేటట్టు చేసితివి, మేము అనేక పర్యాయాలు నిప్పులో నీళ్ళలో పడితిమి. ఆగుదాం. అక్కడ ఒక పదం ఎంత కొట్టినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అయినను ఆ ఒక్క మాట చాలండి. అయినను ఎంత వ్యత్యాసాన్ని చూపిస్తుందో చూడండి. అంతకు మునుపు బందీ గృహం, అంతకు మునుపు గాఢాంధకారం, అంతకు మునుపు దెబ్బ మీద దెబ్బ, అంతకు మునుపు అందరూ ఎగతాళి, శత్రువులందరూ ఎగతాళి చేయటం. అయినను ఇప్పుడు దేవుడు ఏం తీసుకొచ్చాడట? సమృద్ధి గల చోటికి. కొంచెం కాదండోయ్, అదే గిన్నె నిండి పొరలటం అంటే. సమృద్ధి గల చోటికి దేవుడు మమ్మల్ని రప్పించాడు. ఈ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. సో ఎప్పటికే ఒకవేళ నా జీవితం గాఢాంధకారపు లోయకుండా వెళుతూ కలవరంతో ఉంటే ఈ ఆరాధనలో ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. విను సంగమా, నిన్ను విడిపించి ఆదరణ కొండ లేక స్థలంలోనికి నడిపిస్తా, ఆహారము తినే స్థితిలోనికి నడిపిస్తా, అభిషేకించబడే అనుభవంలోనికి నడిపిస్తా. అంత మాత్రమే కాదు, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపిస్తా. అందుకే 115వ కీర్తన 12వ చరణం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కీర్తనాకారుడు అక్కడ అంటాడు, ప్రియులారా, కీర్తన 115వ కీర్తన 12వ చరణంలో ఎలా ఉన్నది? యెహోవా మమ్మును మరచిపోలేదు. అబ్బా, ఎంత గొప్ప మాట చూడండి. మన దేవుడు మనలను మర్చిపోయే దేవుడు కాదు, ఆయన మనలను ఖచ్చితంగా ఆశీర్వదించు. ఈ మాటలన్నీ మీకు తెలియనివి కావు, అన్నీ పరిచయమైన వాక్యాలే. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఒక్కసారి మనకు రివైండ్ చేస్తున్నాడు. ఒక్కోసారి మనకు ప్రోత్సాహకరంగా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలతో మనం ధైర్యం తెచ్చుకుందాం, ఆదరించబడదాం, మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. ఈ సంవత్సరం ముగింపులోపై ప్రభువా, ఈ గాఢాంధకారాన్ని ఆదరణగా మారుస్తానన్నావు, ఈ గాఢాంధకారాన్ని ఆహారముగా మారుస్తానన్నావు, ఈ గాఢాంధకారాన్ని అభిషేకముగా మారుస్తానన్నావు, ఈ అంధకారాన్ని నా దేవా ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఇది నీ మాట. నువ్వు మార్పు లేని దేవుడు, మారని దేవుడు, నా పట్ల నెరవేర్చాయని ప్రభు సముఖంలో గోజాడి ఈ అనుభవాన్ని మనం పొందుకుందాం. 5వదిగా ప్రియులారా, గాఢాంధకారపు లోయలో ఉన్న గొర్రె పట్ల దేవుడు కలిగి ఉన్న తలంపు లేక ఆయన ఆశ, ఆలోచన, ఆకాంక్ష 23వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 6వ వచనం మొదటి లైన్లో ఇలా ఉన్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆగుదాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. దీనికి ఒక పేరు పెట్టాలంటే అనే వర్డ్ రావాలి. ఆ లెటర్తో ఆనందించే అనుభవం. కృపాక్షేమములే నా వెంట వచ్చునంటే ఎవడన్నా విచారంగా ఉంటాడా? ఏడుస్తూ ఉంటాడా? ఇవేట్రా బాబు, కుక్కలా నా వెంట పోతున్నాయి, నక్కలా నన్ను దొరుకుతున్నాయి అనుకుంటాడు. ఎవడన్నా బాధపడతాడా? ఎవరికి బాధ అన్నది. కృపాక్షేమం వస్తుంది అనే ఒక చిన్న తలంపే మనకెంత ఆనందమో, ఎంత సంతోషమో. సో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ గాఢాంధకారాన్ని ఆదరణగా, ఆహారముగా, అభిషేకముగా, ఆశీర్వాదకరంగానే కాదు, 5వదిగా ఆనందంగా నేను మారుస్తా. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఇప్పటికే సంగమా, దేవుని పిల్లలారా, నలుగురిలో ఏదో పైకి నవ్వుతున్నాం, అందరిలో ఏదో ప్రైజ్ అలాడ్ బాగున్నారా అంటే బాగున్నాం, ప్రైజ్ అలాడ్ అంటున్నాం. కానీ ఒంటరిగా లేక ఇంటిలో ఉన్నప్పుడు, లేక నువ్వు వ్యక్తిగతంగా ఏకాంతంగా ఉన్నప్పుడు ఎంత ఏడుపు, దుఃఖం, కలత, ఏమంటే ఎంత మనోవేదన నిన్ను నన్ను కలిచివేస్తూ ఉన్నదో. అయితే ఆ దుఃఖాన్ని, ఆ కలిచివేయబడుతున్న స్థితిని ఈ రోజున మనుషులకి చూపించలేకపోవచ్చు, కనపడకపోవచ్చు. కానీ చూచుచున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏడ్చుచున్న వారులారా మీరు ధన్యులు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఎందుకంటే రేపు మీరు నవ్వుదురు. అర్థమవుతుందా? ఇది నా మాటగా చదువుకుందామా? లూకాసు వార్త 6వ అధ్యాయంలో సాక్షాత్తు యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనాన్ని బట్టి ఇప్పుడు మనం ఆదరించబడదాం, ఇప్పుడు మనం ప్రోత్సహించబడదాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనములో, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు. అమ్మా, ఈ మాట ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఏడ్చేవాడిని లోకం చూసి ఏమంటది? రే దరిద్రుడు, దిక్కుమాలినోడు,
ఆ భేదోడు అట్టటోడు ఇట్టటోడు అంటే దేవుడు ఏమంటున్నాడు? నీవు ధన్యుడవు, ధన్యురాలవు. స్తోత్రం తిరుగుదా, హల్లెలూయా. ఏంటి ప్రభా ఏడ్చే మాకు మేము ధన్యులమా? ఎస్, ఆ ధన్యత ఏంటంటే రేపు మీరు అనగా ఏడ్చుచున్న మీకు దేవుడు ఏమిపోతున్నాడంటే నవ్వే అనుభవం, సంతోషించే అనుభవం, ఆనందించే అనుభవం, అదే కృపాక్షేమాలతో నడిపించబడే అనుభవం. ఇప్పటి వరకు ఏ దేవుని కృపకు దూరం అయ్యామో, ఏ దేవుని క్షేమానికి దూరం అయ్యామో చూచుతున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ కృపాక్షేమాలు మీకు తోడుగా ఉంచి మిమ్మల్ని సంతోషింపచేస్తా, మీ దుఃఖాన్ని నాట్యముగా మారుస్తా. యెషయా ద్వారా కూడా ఆనాటి సియోను అనగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఓదార్స్తూ ఇలా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనంలో దేవాది దేవుడు ఇలా అంటున్నాడు, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బీదలు ఇశ్రాయేలుక పరిశుద్ధ దేవుని బట్టి ఆనందిస్తారు. బా, ఎంత గొప్ప మాట. ఇప్పుడు నువ్వు ఏ పేదరికాన్ని బట్టి కుమిలిపోతున్నావో, ఏ సమస్యను బట్టి దీనుడివై దీనురాలవై నలిగిపోతూ దుఃఖముకుడుగా ఉన్నావో, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నన్ను బట్టి నువ్వు ఆనందించే రోజులు రాబోతున్నాయి, నన్ను బట్టి నువ్వు సంతోషించే దినాలు రాబోతున్నాయి. ఇప్పుడు గాఢాంధకారపు లోయ ఎల్లకాలం ఉన్నదో ఆనందించే కొండ మీదకి నేను నిన్ను ఎక్కించబోతున్నా. స్తోత్రం కలుగుదా, హల్లెలూయా. సో ఇప్పటికి 5 విషయాలు నేర్చుకున్నాం. ముగింపులో చివరిగా 6వ విషయం 23వ కీర్తన 6వ చరణం ఆఖరి భాగాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 6వ చరణం ఆఖరి భాగం, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. గాఢాంధకారపు లోయ ఎల్లకాలం అలా ఉండదు. గొర్రెలమైన మనలను 6వదిగా దేవుడు ఎక్కడికి నడిపిస్తాడంటే ఆలయములోనికి నడిపిస్తాడట. స్తోత్రం కలుగుదా, హల్లెలూయా. గాఢాంధకారపు లోయను ఆదరణకరంగా మారుస్తాను, ఆహారముగా మారుస్తాను, అభిషేకముగా మారుస్తాను, ఆశీర్వాదకరంగా మారుస్తాను, ఆనందించేదిగా మారుస్తాను అంటూ చివరిగా అది ఆలయముగా మార్చేస్తానంటున్నా. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ఆలయముగా మారటం అంటే ఏంటి? దాని అర్థం ఆలయముగా మారటం అంటే 2 అర్థాలనే. మొదటి అర్థం భౌతికమైనది, రెండవ అర్థం ఆధ్యాత్మికమైనది. మొదటి అర్థం భౌతికమైనది ఏంటో తెలుసా? ఆలయంలోనికి నడిపిస్తాను అనగా చిరకాలమైన మందిరంలో నివసించే ధన్యతనిస్తాను అనగా ఆయన ఆలయములో మనలను సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం కలుగుదా, హల్లెలూయా. ఎస్, ఆయన ఆలయంలో రాబో కాలమంతా, ముందు కాలమంతా ఒక్కొక్కరిని ఒక్కొక్క సాక్షిగా దేవుడు నిలబెట్టునుగాక. ప్రియులారా, అయ్యా గతకాలంలో ఇది నా గాఢాంధకారం, గతకాలంలో ఈ లోయలో నేను ఉన్నా, కానీ ఇప్పుడు దేవుడు ఈ ఎత్తైన స్థలంలోనికి తెచ్చాడు. రేపు నిన్ను తీసుకొస్తాడు, రేపు అమ్మ నిన్ను నడిపిస్తాడు. ఇదిగో నాలా నిలబడు అని అనేకులకు సాక్ష్యం చెప్పే తన ఆలయములో ఆయన కొరకైన సాక్షులుగా నిలబెడతాడు. స్తోత్రం కలుగుదా, హల్లెలూయా. ఇది మొదటి భౌతికమైన విషయం అయితే, రెండవదిగా ప్రియులారా ఆధ్యాత్మికంగా ఆలయంలో నిలబెట్టడం అనగా పరమ ఆలయం, అదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో పరమ ఆలయములో సంగమ దేవుని పిల్లలారా నిరంతరము స్తుతించే అనుభవంలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. స్తోత్రం కలుగుదా, హల్లెలూయా. ఇక పరలోకం వెళ్ళామనుకో, ఇక మనకి ఏ పని పాట లేదు, ఏ వ్యాపకాలు ఉండవు, చీకులు చింతలు ఉండవు, కల్లోలాలు కలవరాలు ఉండవు. ఇక యుగ యుగాలు మన నోటి నిండా ఉండేదేంటి? ఆయన ఆలయంలో స్తుతి, ఆయన ఆలయంలో ఆరాధనే, ఆయన ఆలయంలో ఆయన పరిశుద్ధుడని కొనియాడటమే. ప్రియులరా, ఆయనే జీవజలం, ఆయనే జీవాహారం. వాటిని ఆయన్ని భుజిస్తూ ఆ స్థితిని అనుభవిస్తూ తిరిగి ఆయన కృతజ్ఞతలు చెప్తూ ప్రియులరా సంతోషించే అనుభవం. భౌతికంగా ఈ ఆలయంలో సాక్షిగా నిలబెడతాడు, ఆధ్యాత్మికంగా ఆయన ఆలయంలో స్తుతించేవారిగా నిలబెడతారు. ఇది గాఢాంధకారపు లోయలో వెళ్ళేవారే పొందుకుంటారు. నాకు ఈ అనుభవం వద్దు, ఇది వద్దు అనుకునే వారికి ఈ 6 శ్రేష్టమైన అనుభవాలు లేవు. ఇక మన పాఠం 3వ చరణంతోనే ఆగిపోద్ది. ఏంటిది? శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించాడు, అంతే. ఇక ఆ తర్వాత చరణాలు ఉండవు మన పాటలో, మన బ్రతుకులో. మిగతా చరణాలు కంటిన్యూ అవ్వాలంటే ఇప్పుడు ఆ అభిషేకానికి ముందు, ఆహారానికి ముందు, ఆశీర్వాదానికి ముందు, ఆనందానికి ముందు, ప్రియులారా అన్నిటికంటే ఆదరణకు ముందు, ఆలయానికి ముందు మధ్యలో ఒకటి ఉంది, గాఢాంధకారపు లోయ. సో నాకే ఎందుకు సమస్య, నాకే ఎందుకు ఇబ్బంది, నాకే ఎందుకు చీకటి, కలవరపడక, అలా దేవుణ్ణి ఎదిరించక, ఏమండి సనుగు కొనక, ప్రభువా ఈ గాఢాంధకారపు లోయలోనికి నన్ను ఎందుకు తీసుకొచ్చావంటే ఆదరణ అనుభవంలోనికి వెళ్ళటానికే. మళ్ళీ ఈ గాఢాంధకారపు లోయలో ఉపవాసాలతో నలిగిపోయిన నాకు శ్రేష్టమైన ఆహారము పెట్టడానికే.
ఈ గాఢాంధకారపు లోయలో ఉన్న నాకు తైలముతో అభిషేకించి నా స్థితిని, నా చరిత్రను, నా బ్రతుకును మార్చి నీ పనులు వాడుకోవటానికే, ఈ గాఢాంధకారపు లోయల గుండా నన్ను బయటికి తీసుకొచ్చి ఆశీర్వదించడానికే, ఈ గాఢాంధకారపు లోయ అంతా కూడా తిరిగి నాకు కృపాక్షేమాలు పొందుకొని ఆనందంగా ముందుకు సాగటానికే, ఈ గాఢాంధకారపు లోయ అంతా ఆలయంలో నీ సాక్షిగా ఉండటానికే. కాబట్టి నువ్వు నన్ను ఆ అనుభవంలోనికి నడిపించే వరకు కొంచెం ఓర్చుకునే కృపనివ్వయ్యా, కొంచెం సహించే శక్తినివ్వయ్యా, ఆ వాగ్దానాన్ని చేబుని విశ్వాసంతో ప్రార్థించి స్వతంత్రించుకునే కృపనివ్వయ్యా అని ఈ ఆరాధనలో ప్రభు ఎదుటి గోచారుదాం. మనల్ని మనం సరి చేసుకుందాం. ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ప్రియులారా, ఈ గాఢాంధకారపు లోయ ఈ సంవత్సర ముగింపు దినాల్లోనే దేవుడు ఆపివేయునుగాక, మనల్ని 6 అనుభవాలనికి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దేవుని వాక్యం విన్న సంగమ యవ్వన బిడ్డ, చిన్న ప్రార్థన చేద్దాం. ఇప్పటికే ఏ లోయ గుండా వెళ్ళావో, ఈ లోయలో ఉన్న నిన్ను నా అనేవారు కూడా పట్టించుకోవట్లేదు. ఈ సమయంలో నాకు ఆదరణిస్తే ఎవరన్నా బాగుండు అనుకుంటున్నా, ఎవరితోన్నా ఫోన్ చేద్దామన్నా కట్ చేస్తున్నారేమో, ఎవరితోన్నా మాట్లాడదామంటే పట్టనట్టుగా చూచిచున్నట్లుగా వెళ్ళిపోతున్నారేమో. ఎల్లకాలము ఈ చీకటేనా? అయ్యో, నా బ్రతుకులో ఎప్పుడు ఆశీర్వాదం, ఎప్పుడు అభిషేకం, ఎప్పుడు ఆనందం, ఎప్పుడు ఆదరణ? ఇప్పటికే కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఒంటిపూట ఉపవాసాలు. ఎప్పుడు నేను శ్రేష్టమైన ఆహారం తినగలను? ఎప్పుడు ఆలయంలో సాక్షిగా ఉండగలను? కంగారు పడిపోతున్నాం. యోబు కూడా అదే అంటున్నాడు, పూర్వకాలమే బాగుంది, నేను వేసిన అడుగెల్లా నేతిలో పడెను, కానీ ఇప్పుడైతే చీకటి, సూర్యుడే కానరాటల్లా. అయినా యోబు కృంగిపోలా. ఎందుకంటే యోబు ఒకటి ఎరుగును, నా విమోచకుడు సజీవుడు. దావీదు కూడా కృంగిపోలా. ఎందుకంటే నా కాపరి ఈ గాఢాంధకారపు లోయలో కూడా నన్ను చేయి విడవలా. అదే దేవుడు నీతో మాట్లాడాడు. ఈ చివరి 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడి నీ మాటను చెబుని, ప్రభుని అడుగు, ప్రభునితో గోజాడు, పెనుగులాడు. ప్రభువా, ఇక చాలయ్యా ఈ గాఢాంధకారపు లోయ, నాకు నీ ఆదరణ కొండెక్కాలనుంది, ఆహారపు కొండెక్కాలనుంది, అభిషేకపు కొండెక్కాలనుంది, ఆశీర్వాదపు కొండెక్కాలనుంది, ఆనందించే కొండెక్కాలనుంది, నీ ఆలయములో సాక్షిగా నిలబడే కొండెక్కాలనుంది. నా చేయి పట్టుకోయా, నా చేయి పట్టుకో ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనలో నిశ్చయముగా ఇంతవరకు అలుముకున్న గాఢాంధకారం, చీకటి మా జీవితాల్లో ఈ దిన వాక్కు ద్వారా తొలగిపోవునుగాక. థ్యాంక్ యూ. ప్రేమగలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. మేమందరం ఎరిగిన కీర్తనలో నుండి మాతో ప్రత్యేక కోణములు దర్శించి బలపరిచినందుకు స్తోత్రాలయ్యా. ప్రభువా, కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా అనేక మంది మా సంఘ బిడ్డలు కూడా సూర్యోదయం ఎప్పుడు, వెలుగెప్పుడు, వీటికి పులి స్టాప్ ఎప్పుడు, అంతం ఎప్పుడు, నాకు నెమ్మది ఎప్పుడు, ఇలాగే జీవితం ముగించాల్సిందేనా అంటూ ఆందోళనతో ఉన్నారయ్యా. అలాంటి నీ బిడ్డలను ఈ రోజు నువ్వు దర్శించావు, ఈ రోజు నువ్వు చూచావు, నీ వాక్కు ద్వారా మాట్లాడావు. నీ ముగింపు ఇలా కాదు. ఆదరించబడే అనుభవం నీ ముగింపు, ఆశీర్వదించబడే అనుభవం నీ ముగింపు, అభిషేకించబడే అనుభవం నీ ముగింపు, ఆనందించే అనుభవం నీ ముగింపు, శ్రేష్టమైన ఆహారం తినే అనుభవం నీ ముగింపు, ఆలయంలో చేరి సాక్షిగా స్తుతించే అనుభవం నీ ముగింపు అని మాకు నాయనా నీ వాక్కు ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలయ్యా. కనుక నాయనా, తాత్కాలికమైన ఈ గాఢాంధకారపు లోయను చూచి కృంగిపోక, కలవరపడక, ఈ సంవత్సరం ముగింపులోపే మాకివ్వబోయే ఈ 6 అనుభవాల కొరకు విశ్వాసముతో, ప్రార్థనతో సిద్ధపడే కృపను మాకివ్వండి. నిశ్చయముగా ఈ వాక్యము మా అందరి జీవితాల పరిశుద్ధాత్మ నిరగట్టి ఫలింపచేయండి.
మా కన్నీటిని ఆనందంగా మార్చండి. ఇప్పుడు ఏడ్చుచున్న వారులారా మీరు ధన్యులు. ఇప్పుడు దుఃఖపడు వారులారా మీరు ధన్యులు అని అన్నావు ప్రభు. ఇక చాలయ్యా, ఈ 2023తోనే మా కన్నీటికి ఒక ముగింపు పలకండి అయ్యా. మా సమస్యలకు ఒక పరిష్కారం ఈ సంవత్సరముతోనే అయ్యా దయచేయండి ప్రభు. ఇక మేము పోరాడలేం ప్రభు. ఇక మేము దీనిని మరలా క్రొత్త సంవత్సరంలోని కూడా మేము మోసుకుని పోలేం ప్రభు. నిశ్చయముగా నాయన ఈ సంవత్సరం ముగింపే మాకొక సూర్యోదయం కలగాలయ్యా, మాకొక వెలుగు కలగాలయ్యా. ఈ 6 అనుభవాలు మేము స్వతంత్రించుకోవాలి నాయన. అట్టి కృపను బోధించిన నాకు, విన్న సంఘ బిడ్డలందరికీ దయచేయండి. ఈ మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా గురుగులను వెత్తకుండా విన్న మా అందరి హృదయాల పరిశుద్ధాత్మ నిర్గట్టి ఫలింపచేయండి. జరగబో మిగతా ఆరాధన క్రమం కూడా జయకరంగా జరిగించామని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.